హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో వచ్చేసి మనము డేటాబేస్ గురించి నేర్చుకోబోతున్నాము. అంటే డేటాబేస్ గురించి అంటే పైథాన్ డేటాబేస్ ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. ఓకే, అయితే మనము ఆల్రెడీ పైథాన్ యొక్క బేసిక్స్ కంప్లీట్ చేసాము, అలాగే పాండాస్ కూడా కంప్లీట్ చేసాం. సో పాండాస్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే సిఎస్వి ఫైల్స్ని రీడ్ చేయడము, సిఎస్వి ఫైల్స్ని లోడ్ చేయడం, రైట్, రీడ్ చేయడము, రైట్ చేయడం అనమాట, రైట్. సో ఇప్పటి వరకు మనము డేటాని సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని ఒక డేటాబేస్కి ఎలా మూవ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. అంటే ఈ డేటా ఇంజనీర్లో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే మనం డేటాని ఎప్పుడూ కూడా డేటాబేస్లో స్టోర్ చేస్తాం, లోకల్లో కాదు. సిఎస్వి అంటే లోకల్ సిఎస్వి అంటే లోకల్ సిస్టంలో కాదు, డేటాబేస్లో. అంటే డేటా ఇంజనీరింగ్లో మనము బేసిక్గా ఏం చేస్తామంటే వెబ్ స్క్రాపింగ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసుకొని డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ డేటాని మనం డేటాబేస్లో స్టోర్ చేస్తాం, రైట్. సో ప్రీవియస్గా మనం ఏం నేర్చుకోవాలంటే పాండాస్ని, అంటే మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 2లో వచ్చేసి పాండాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. పాండాస్లో ఏంటి అంటే సిఎస్పి ఫైల్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలి అని తెలుసుకున్నాం, అలాగే సిఎస్పి ఫైల్లోకి డేటాని ఎలా రైట్ చేయాలో కూడా తెలుసుకున్నాం. అయితే ఈ డేటాని మనము డేటాబేస్లోకి ఎలా మూవ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఇది ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఒక థియరిటికల్ పార్ట్, మీకు ఒక ఐడియా అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో చూద్దాం అసలు. అయితే నేను ఆల్రెడీ చెప్పాను, పాండాస్లో ఉన్న సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని పైథాన్ అనే ప్రోగ్రాంలోకి రీడ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము, పాండాస్ అనే మాడ్యూల్ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఒక సిఎస్వి ఫైల్కి పాండాస్కి ఒక ప్రోగ్రామింగ్కి ఈ మధ్య ఒక ఇంటర్ఫేస్ లాగా అనమాట, ఒక బ్రిడ్జ్ అనమాట. ఒక బ్రిడ్జ్ని ఏది క్రియేట్ చేస్తుంది, పాండాస్ అనే మాడ్యూల్ క్రియేట్ చేస్తుంది. అలాగే పైథాన్ అనే ప్రోగ్రాము ఒక MySQL డేటాబేస్ లేదా PostgreSQL డేటాబేస్ లేదా ఎనీ అదర్ డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఈ రెండింటి మధ్య కూడా ఒక బ్రిడ్జ్ అనేది లాగా ఒక బ్రిడ్జ్ అంటే ఒక మాడ్యూల్ లేదా ఒక ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. దాన్ని ఇక్కడ మనము SQLAlchemy అనుకుంటాం. అయితే ఇక్కడ చాలా మాడ్యూల్స్ ఉన్నాయి పైథాన్లో ఇలా డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి త్రూ పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా. బట్ నేను చూస్ చేసుకుంది ఏంటంటే SQLAlchemy ఏంటంటే ఇట్స్ ఏ వెరీ పాపులర్ మాడ్యూల్ అండ్ చాలా యూస్ఫుల్. దీని ద్వారా చాలా యూజెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, సో అయితే మన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఇక్కడ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని మనము డేటాబేస్లోకి మూవ్ చేయాలి, అలాగే డేటాబేస్లో ఉన్న డేటాని సిఎస్వి ఫైల్లోకి రీడ్ చేయాలి. సో ఇది కానీ మనం చేయడం నేర్చుకోగలిగితే మనకి డేటాని డీబీలో స్టోర్ చేయడం తెలుస్తుంది, డీబీలో ఉన్న డేటాని మనం డౌన్లోడ్ చేసుకోవడం కూడా తెలిసిపోతుంది అనమాట. అంటే త్రూ ప్రోగ్రామ్, ఇదంతా కూడా ఏం చేస్తున్నాం మనం ప్రోగ్రామ్ ద్వారా. బేసిక్గా మనకి ఇది డేటాబేస్, రైట్, అండ్ మనకి అదర్ ప్రోగ్రామింగ్ కూడా మన పైథాన్లో బిల్డ్ చేస్తాం. అయితే ఈ డేటాబేస్లో ఉన్న డేటాని మనము ప్రోగ్రామ్ ద్వారా ఎలా ఫెచ్ చేయాలి, అలా ప్రోగ్రామ్ ద్వారా ఈ డేటాబేస్లో ఎలా లోడ్ చేయాలో తెలుసుకోవాలి. సో డేటా ఇంజనీరింగ్లో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనకి తెలిసి ఉండాలి. నాట్ ఓన్లీ డేటా ఇంజనీర్, పైథాన్ ఎవరైతే నేర్చుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా, సో మనము ఇక్కడ నేర్చుకోవాల్సిన మాడ్యూల్ ఏంటంటే ఆల్రెడీ మనము పార్ట్ 2లో పాండాస్ చూసాం. అంటే లైక్ మనము పార్ట్ 1లో బేసిక్స్ కంప్లీట్ చేసాం, పార్ట్ 2లో పాండాస్ కంప్లీట్ చేసాము, రైట్. పార్ట్ 3కి వచ్చేసరికి ఇప్పుడు డేటాబేస్కి ఏదైతే ఉందో ఆ డేటాని మనము డేటాబేస్లో ఎలా లోడ్ చేయాలో ఇది పార్ట్ 3లో నేర్చుకోబోతున్నాము. సో ఈ పార్ట్ 3లో మనము మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే SQLAlchemy అనమాట. ఓకే, సో పైథాన్, MySQL మధ్యలో ఒక ఇంటర్ఫేస్ SQLAlchemy. అయితే ఒకసారి థియరిటికల్గా దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. SQLAlchemy ఈజ్ ఏ పాపులర్ పైథాన్ SQL టూల్ కిట్. ఓకే, ఇది నాకు మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అనమాట. ఆబ్జెక్ట్స్ రిలేషనల్ మ్యాపింగ్ అంటే ఇక్కడ ఏంటంటే మీనింగ్ బేసిక్గా మన పైథాన్ ఏంటి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ MySQL డేటాబేస్లో ఎలా ఉంటుందంటే రిలేషనల్ డేటా ఉంటుంది. సో మన ఈ యొక్క ఆబ్జెక్ట్స్ని ఈ రిలేషనల్ డేటాతో అండ్ రిలేషనల్ డేటా ఆబ్జెక్ట్స్కి కమ్యూనికేట్ అవ్వడానికి మధ్యలో మనకి ఒక మాడ్యూల్ అంటే ఒక ఇంటర్ఫేస్ ఒక బ్రిడ్జ్ ఇట్లా ఏదని చెప్పుకోవచ్చు. సో మనకి ఒక మాడ్యూల్ అని చెప్పుకుందాం. SQLAlchemy అనేది
ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది ఈ రెండింటి మధ్య ప్రోగ్రామ్కి ఎస్క్యూఎల్కి మధ్య కమ్యూనికేషన్ అవ్వడానికి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఓకేనా, లేదా ఒక ప్లగ్ఇన్గా అనుకోవచ్చు కూడా మనం. ఓకే, సో అయితే దీంట్లో వెరీ సింపుల్గా ఉంటుంది ఇది, వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, జస్ట్ మనము ఇది ఒక థర్డ్ పార్టీ మాడ్యూల్. ఓకే, సో దాన్ని మనము బేస్ ప్యాకేజ్ అంటే పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి ఈ SQLAlchemy అనే మాడ్యూల్ రాదనమాట. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఏ డేటాబేస్ అయితే కమ్యూనికేట్ అవుతున్నారో ఆ డేటాబేస్ యొక్క కనెక్షన్ డీటెయిల్స్ ఇక్కడ మీరు పాస్ చేయాల్సి వస్తుంది. కనెక్షన్ డీటెయిల్స్ అంటే ఏంటి అంటే ఈ డేటాబేస్ అనేది ఒక సర్వర్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ సర్వర్ యొక్క IP అడ్రస్, ఓకే, ఈ డేటాబేస్ రన్ అవుతున్న పోర్ట్ నెంబర్, అలాగే యూజర్కి సంబంధించిన క్రెడెన్షియల్స్ అనమాట, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓకే, అండ్ ఏ డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతున్నారు. సో ఈ డీటెయిల్స్ అనేవి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఎవరైతే ఈ డేటాబేస్ క్రియేట్ చేశారు అంటే డేటాబేస్ ఇంజనీర్స్ ఉంటారు కదా, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక డేటాబేస్ క్రెడెన్షియల్స్ మీకు క్రియేట్ చేసి ఆ డీటెయిల్స్ అనేవి మీకు పాస్ చేస్తారు. ఆ డీటెయిల్స్ని యూజ్ చేసుకొని మీరు ప్రోగ్రాంలో ఇట్లా ఒక ఇంజిన్ అనేది క్రియేట్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి ఈ ఇంజిన్ అనేది అంటే ఒక ప్లగ్ఇన్ అనేది రెడీగా ఉంది. సో ఇప్పుడు మనము కనెక్షన్ ఇచ్చేసాము అంటే డేటాబేస్కి ప్రోగ్రామ్కి పైథాన్ ప్రోగ్రామ్కి ఒక కనెక్షన్ అనేది ఇచ్చేసాం. సో వన్స్ కనెక్షన్ అనేది రెడీ ఉన్నప్పుడు అంటే కనెక్షన్ అంటే ఇక్కడ ఒక పైప్ లైన్ అనుకోండి, అంటే మన ఇమాజినేషన్ ప్రకారం ఒక పైప్ లైన్ అనుకోండి, పైప్ లైన్ రెడీగా ఉంది. జస్ట్ మీరు ఇటు వాటర్ పోసారు అనుకోండి అటు వెళ్ళిపోతాయి, అటు నుంచి వాటర్ పోసారు అనుకోండి ఇటు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ మనం ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే మనము ఈ సిఎస్పి ఫైల్లో అంటే ఎనీథింగ్ డేటా పైథాన్లో ఉన్న డేటాని మనము డేటాబేస్లోకి మూవ్ చేస్తాం, డేటాబేస్లో ఉన్న డేటాని మళ్ళీ మనము పైథాన్లోకి రీడ్ చేసుకుంటాం. అంటే రీడ్ ఆపరేషన్ జరుగుతుంది, రైట్ ఆపరేషన్ జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది వెరీ సింపుల్ కాన్సెప్ట్, బట్ ఇది తెలుసుకోవాలి, డేటా ఇంజనీరింగ్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మీకు దీని గురించి ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.